హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో ఈరోజైతే ఈ కొత్త బాండీలో రాగి పిండితో రెసిపీ చేశాను. చాలా బాగా వచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. హెల్దీ ఫుడ్, రాగి పిండితో ఏది చేసినా హెల్దీగానే ఉంటుంది. సో రాగి పిండితో ఎన్నో రకాలు చూపిస్తా అని చెప్పాను కదా. ఈరోజైతే వరిపిండితో సర్వపిండి చేశాను కదా పోయిన వీడియోలో. సో ఇప్పుడైతే నేను రాగి పిండితో సర్వపిండి చేస్తున్నా. ఎంత బాగా వచ్చిందంటే మీరు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈ బాండి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి. ఈ బాండి ఎక్కడ కొన్నారు, ఎంత తీసుకున్నారు, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేసి. సో ఏ వంటలైనా ఏ రెసిపీలైనా చేసుకోవచ్చు, అంత ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ బాండి. మీరు కూడా తప్పకుండా తీసుకోవాలి. దీని గురించి అయితే నేను వచ్చే వీడియోలో మీకు ఈ ఎలా తీసుకున్నాను, షాప్లోకి వెళ్ళి తీసుకున్నానా, ఆన్లైన్లో తీసుకున్నానా అనేది మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని గురించి వీడియో కూడా చేశాను. మొత్తం ఆ బాండి గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజైతే ఆ బాండీలోనే సర్వపిండి రాగిపిండితో చేశాను. చాలా బాగా వచ్చింది. కొంచెం కూడా అడగంటలేదు. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో. సో నేనైతే ఇంకో రెసిపీ కూడా చేశాను. మనము సంక్రాంతికి నువ్వుల రొట్టె చేసుకుంటాం కదా, అది మనము ముందే కలిపి పెట్టాను నేను. అది ఈజీగా కారం రొట్టె చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుగురించి కారం రొట్టె కూడా చేశాను ఈరోజు. అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేసుకున్నా అనేది. కారం రొట్టె చేశాను, సర్వపిండి చేశాను. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి వేసాననేది తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే రాగులు మిక్సీ చేసుకుందాం. రాగులు పొడి పొడిగా చేసుకోవాలి, అంటే మొత్తం మిక్స్ అవ్వాలి. అలా అయితేనే రొట్టెకు బాగుంటుంది. నేను మిల్లుకు వేయను. ఎప్పుడైనా రాగులు, ప్యూర్ రాగులు మనము కడిగేసి ఆరబెట్టేసుకొని పొడి కొట్టేసుకొని పెట్టుకోవాలి. నేను అప్పటిదప్పుడే రాగులు పిండి చేసేసుకుంటాను, పురుగు పడుతుందని. సో అలా అయితేనే నాకు రాగి రొట్టెలకైనా జావకైనా చాలా బాగుంటుంది. రాగి పిండితో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే సర్వపిండి చేశాను. వరిపిండి హెల్త్కు మంచిది కాదు కాబట్టి రాగి పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు. మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాను. దీంట్లో అయితే కావాల్సినవి అయితే రాగిపిండికి రాగులు మిక్సీ చేసేసుకొని మెత్తగా పొడి చేసేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, జీరా, కొద్దిగా వాము దీంట్లోనే అన్నీ వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోండి. కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మర్చిపోయాను. సో కలర్ చేంజ్ కావడానికి మీరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ చేసుకున్నాక చూసారా ఎలా అయిందో. ఇలా అయిందనుకోండి, కొంచెం మెత్తగా అయిందనుకోండి, మళ్ళీ కొంచెం రాగి పిండి అయినా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఉంటే రొట్టెలు మంచిగా చేసుకోవచ్చు. ఇంకొక రౌండ్ కూడా వేసాను. కొద్దిగా ఆనియన్స్ కూడా ఉన్నాయి, సో కొంచెం కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇలా రాగి పిండితో తింటే చాలా మంచిది హెల్త్కు. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి. చూసారా ఎలా వచ్చిందో? డైరెక్ట్ మిక్సీలోనే ఇలా వచ్చేసింది. మనము రాగులు నల్లగా ఉన్నాయని తినబుద్ధి కాదు కదా. సో హెల్త్కు చాలా మంచిది. పచ్చిమిర్చి వేసాను కదా, దగ్గు వస్తుంది. సో ఇవైతే ఇట్లా ఇగో సర్వప్ప చేసుకోవచ్చు, రొట్టె చేసుకోవచ్చు. చూపిస్తాను ఇప్పుడు. ఇంకా కావాలనుకుంటే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకొని మిక్సీ చేసేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి ఇలా అవుతుంది. ఇలా అవుతే మనము కొంచెం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ రాగి పిండికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. గోధుమ పిండి అంటే మళ్ళీ గోధుమ రొట్టెలు అవుతాయి. కొంచెమే గట్టిపడడానికి రొట్టె వచ్చే విధంగా చేసుకోవాలంతే. లేదంటే రాగి పిండి ఉంటే రాగి పిండితోటే చేసుకోండి.
నేను కరెక్ట్గా పోసాను. ఇంకా రాగులు మిక్సీ కాలేదు, అందు గురించి రాగులు మిక్సీ అవ్వడం చాలా కష్టం. సో ఇగో ఇలా ఉంటుంది, మొత్తం మిక్సీ కావాలి. కొంచెం కొంచెము మిక్సీలో వేసుకుంటేనే రాగులు మిక్సీ అవుతాయి. పట్టిస్తే ఇంకా బెటర్, కానీ నాకు నమ్మకం ఉండదు, అందుకే రాగులు పట్టించను, బయట మిల్లులో పట్టించను, నేనే మిక్సీ చేసేసుకుంటా. బాగా అలవాటు అయిపోయింది. సో దీంట్లో కొంచెం గోధుమ పిండి వేసి గట్టిగా చేసేసుకొని, మనం కావాలనుకుంటే పప్పులు అన్నీ వేసుకొని కారం రొట్టెలాగా చేసుకుంటే అయిపోతుంది. పచ్చిమిర్చి వేసాను కదా, కొద్ది ఆయిల్ అన్నా నెయ్యి అన్నా. చూడండి ఇప్పుడు మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఈ బాండి తీసుకున్నాను కదా, చూద్దాం ఈ బాండీలో ఎలా వస్తుంది రొట్టె అనేది చెక్ చేస్తున్నా. కొంచెం నెయ్యి తీసేసుకుందాం. మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఈ రొట్టెతోటి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు ఇలా చేద్దాం. నెయ్యి, ఇది నాకు నెయ్యితోటే ఎక్కువ ఇష్టము, ఎందుకంటే కొంచెం వాడినా ప్రోటీన్ అందుతుంది. మనం ఎక్కువ ఆయిల్ తినాం కదా, మీకు తెలుసుగా. సో దీనికి అద్దేద్దాం. ఇది రాగి పిండి రొట్టె. రొట్టె చేసే బదులు ఇలా కూడా చేసుకోవచ్చు. గిన్నె కద్దుతో అయిపోతుంది, బాండికైనా గిన్నెకైనా మంచిగా సులువుగా వచ్చేది. బాండికే అద్దుకోవాలి. ఇది కొత్త బాండి కదా, ఇది దీనికి వస్తుందా రాదా చూద్దామనేసి నేను ట్రయల్ చేస్తున్నా. అంతే, వచ్చిందనుకోండి చూద్దాం. ఇలా ఇలా హోల్స్ పెట్టండి. హోల్స్ ఎందుకంటే మంచిగా ఉడికిపోతుంది, అందుకే హోల్స్ పెడతా. ఇలా హోల్స్ పెట్టి ఇంకొక హాఫ్ టీ స్పూన్ అన్న, కొంచెం 4-5 చుక్కలు ఇలా ఒక్కొక్క చుక్క వేస్తే అయిపోతుంది. అంతే, ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం, ఓకేనా. స్టవ్ మీద పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అలాగే ఉంచాలి. చూసారా, ఈ స్టెయిన్లెస్ స్టీల్కి, ఈ బాండికి ఇది ఈ మూత వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి, క్యాప్ చాలా స్ట్రాంగ్, ఇది చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది చూడండి, అసలు ఇంకా అసలు పోనే పోవు, ఎంత గట్టిగా తీసినా కూడా పోవు. చూడండి, ప్లాస్టిక్ అనేది ఉండదు, మొత్తం స్టీలే. నాకైతే బాగా నచ్చినాయి. చూడండి, ఈ బాడీకి ఇది కరెక్ట్ సెట్. కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి, అంటే 1 మినిట్ కూడా 30 సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టేద్దాం. తర్వాత హీట్ అయ్యాక, బాండి హీట్ అయ్యాక మనము స్లిమ్లో పెట్టేద్దాం, ఓకేనా. ఇదిగో ఇప్పుడు హీట్ అయింది కదా, హీట్ అయిన వెంటనే స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ ఆగుదాం. ఆగాక ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందనేది. చూడండి, నేను తీస్తున్నా కదా, అంటుకుందా అనేది చూద్దాము. అస్సలు అంటుకోలేదు. చూడండి బాండి ఎంత బాగా వచ్చిందో. ఇది రాగి పిండి, దీనిలో కొంచెమే గోధుమ పిండి వేసాను. చూడండి కలరు తెలుస్తుంది కదా మీకు. ఇప్పుడు తిరగవేద్దాం. ఇప్పుడు చూడండి, రొట్టె అయిపోయింది కదా. మనము అలా చేసుకోకుండా ఇలా చేసుకుంటే, పొడిపిండితో కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూద్దాం, మొత్తం అయ్యాక చూద్దాం. ఇక్కడి నుంచి కూడా మనము వేగాలి బాగా. ఇక్కడ మెత్తగా ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం సేపు వేగితే చాలు. ఉడికిపోతుంది ఆల్రెడీ, కానీ మన సాటిస్ఫాక్షన్ అంతే. చూసారా ఎంత బతులా చేశాను.
మళ్ళీ ఇంకొకటి ట్రై చేశాను మన బాండీలో. చూద్దాం, ఈసారి పతలా చేశాను, ఎలా వస్తుందనేది మనం చూద్దాము. ఓకేనా? చూడండి ఎంత పతలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, ఇది చూడండి, మొత్తం రాగి పిండి, కొంచెమే గోధుమ పిండి అసుకుకు పెట్టా అంతే. చాలా బాగా వస్తుంది. మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి. మన ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు. నువ్వులైనా, పప్పులైనా, పల్లీలైనా, కాజు అయినా, ఏదైనా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. చాలా బాగుంది రెసిపీ. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. వరిపిండితో కాకుండా రాగి పిండితో కూడా సూపర్గా వస్తాయని నేను చేశాను కదా, ఇలాగే చేసుకోండి. ఓకే? సో ఎంత బాగుంది చూడండి, మూత కూడా ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. వెయిట్ కూడా ఫుల్గా వెయిట్, అసలు చెప్పొద్దు వెయిట్ ఎంత ఉందనేది, చెప్పడానికి కూడా అంత వెయిట్ ఉంది. చాలా బాగుంది. మనము అనుకోగా చేసుకోవచ్చు, ఏ వంటలైనా చేసుకోవచ్చు ఈజీగా. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆన్లైన్లో తీసుకోవచ్చు. మనము 10 days ట్రయల్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే 10 daysకి మనము మంచిగా లేకపోతే వాపస్ కూడా ఇవ్వచ్చు. సో నాకు చాలా బాగా నచ్చింది. చూద్దాం, అందుకే అన్ని ట్రయల్ చేశా. సో ఇప్పుడైతే నేను చెప్పాను కదా సంక్రాంతి నువ్వుల రొట్టెలు అని. ఆ సంక్రాంతి నువ్వుల రొట్టెలకి నేను ముందే పిండి కలిపి పెట్టేసుకున్న నువ్వులు, నల్ల నువ్వులు, పప్పులు అన్నీ వేసేసుకొని, సో ఇదైతే 15 రోజులకైనా వస్తుంది బయట పెట్టేసుకుంటే కూడా. చాలా బాగుంటుంది రెసిపీ. ఇది ఏంటంటే మనకు కావాలన్నప్పుడు మనము పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసి మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసేసుకొని దీంట్లో కలిపేసుకొని ఈ పిండిలో కలిపేసుకొని మనము ఎప్పుడంటే అప్పుడు సర్వపిండి అయినా సరే, ఇలా అప్పలైనా సరే, కారం రొట్టెలైనా సరే చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. అన్నీ తీసుకొని అన్నీ వేసుకొని చేసుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా. ఇదైతే ఇన్స్టెంట్, మనం అలాగే పెట్టేసుకుంటే చేసేసుకొని తినొచ్చు. ఈజీ అవుతుంది. ఎవరికైనా కావాలన్నప్పుడు ఈజీగా చేసుకొని ఇవ్వచ్చు. అందుకే నేను కలిపి పెట్టేసుకుంటా. సంక్రాంతికి ఏం చేస్తా అంటే ముందే అన్నీ కలిపేసుకొని పెట్టేసుకుంటా పిండి పట్టేసి. అందుకే తొందరగా అవుతుంది వంటలు. నువ్వుల రొట్టెలు తప్పకుండా తినాలి కాబట్టి రోజు ఒక్కొక్కటి చేసేసుకుంటే కూడా ఈజీగా అవుతుందని నేను ఇలా చేశాను. జొన్నపిండి కూడా యాడ్ చేశాను దీంట్లో, ఎందుకంటే మొత్తం వరిపిండి అయితే బాగుండదు హెల్త్కి అనేసి జొన్నపిండి కూడా యాడ్ చేసేసుకొని చేసుకుంటా. ఇలా మనకు కావాలనుకుంటే మనము రాగి పిండి అయినా, జొన్నపిండి అయినా, సజ్జపిండి అయినా చేసుకొని పెట్టేసుకుంటే మనకు ఈజీగా రోటీస్ అయినా దేనికైనా వస్తుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇష్టం ఉంటేనే మనము ఆనియన్స్ అయినా ఏదైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే అలాగే చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ముందే, తర్వాత ఈజీగా రొట్టె చేసేసుకొని తినవచ్చు. నేనైతే ఎప్పుడు ఎలా కావాలంటే అలా చేసేసుకుంటా, ఈజీగా ఇన్స్టెంట్ అవుతుందని. అందు గురించి తొందరగా మార్నింగ్ తొందరగా కావాలనుకున్నప్పుడు, ఈవినింగ్ కావాలనుకున్నప్పుడు కూడా ఈజీగా అవుతుంది. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు ఇన్స్టెంట్. రవ్వ అయినా సరే, నేను ఇన్స్టెంట్వి వీడియోస్ కూడా చేస్తాను. ఈసారి తప్పకుండా మీకు పెడతాను, ఎందుకంటే నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. తప్పకుండా నా వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి. సో ఎప్పుడు ఒకే విధంగా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి ఈజీగా మార్నింగ్ టిఫిన్ ఈజీగా అవుతుంది. ఇడ్లీ, దోశ లాగానే ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు. జొన్న పిండిలో కూడా ఇలాగే చేసుకోవచ్చు. సజ్జపిండిలో ఇలాగే చేసుకోవచ్చు. రాగి పిండిలో చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనకు వరిపిండిలోనే, ఈ సంక్రాంతికి వరిపిండితోనే స్పెషల్ కాబట్టి వరిపిండి యాడ్ చేశాను అంతే. నేను వరిపిండి ఎక్కువగా యాడ్ చేయను దేంట్లో అయినా. అందు గురించి ఈ సంక్రాంతికి తప్పకుండా తినాలి కాబట్టి వరిపిండితో అంటారు. సో కొత్త రైస్తో వరిపిండి చేసుకున్నాను కనుక ఇది తప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది అంతే. ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. సో అందరికీ కూడా మెన్షన్ చేస్తున్నా, వరిపిండితో ఎక్కువ వంటలు అస్సలు చేసుకోకూడదు. ఎందుకంటే మనకు రాగి పిండి అయినా ఎన్నో ఉన్నాయి కదా, సజ్జపిండి ఉంది, రాగి పిండి ఉంది, జొన్న పిండి ఉంది, ఎన్నో రకాల పిండిలు ఉన్నాయి ఈ సీడ్స్. సో వరిపిండి అంటే రైస్ అవుతుంది కాబట్టి రైస్ పిండితో ఎక్కువగా చేసుకోకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం.
సో ఎవరి ఇష్టం వచ్చినట్టు తింటారు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది, ఇంట్లో ఇష్ట ప్రకారం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఇన్స్టెంట్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. మీరు కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటేనే బాగుంటుంది, ఎప్పుడు ఒకేలాగా కాకుండా. సో ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ కొట్టండి, తప్పకుండా వాచ్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా, ఓకేనా? నచ్చితే లైక్ కొట్టండి, కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.